హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధర్నా చౌక్ లో మొదటి ధర్నా చేస్తోంది కాంగ్రెస్ పార్టీనే. ధర్నాలు నిరసనలకు తమ ప్రభుత్వం అడ్డు చెప్పదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీ కాంగ్రెస్ నేతల ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని ధర్నా చౌక్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇందిరా పార్క్ ధర్నా చౌకలో మరి కాసేపట్లో టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా ప్రారంభం కాబోతోంది. ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అలాగే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ధర్నాను ఇందిరా పార్క్ లో ధర్నా చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. అధికార పార్టీయే ప్రస్తుతం మొదటి ధర్నా చేయబోతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణలో ధర్నాలు నిరసనలు చేయడానికి అవకాశం కల్పిస్తాం, ధర్నా చౌకులు ఎక్కడ కూడా ఎత్తేయమంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అధికార పార్టీ యొక్క ధర్నాకు పిలవడం అనేది కొంత ఒక చర్చకైతే దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి సంబంధించి ఖచ్చితంగా తాము మద్దతు ఉంటాం, అందరూ కూడా ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తామంటూ కూడా 7వ గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ హామీకి అనుగుణంగా ఈ యొక్క ధర్నా చౌక్ ను రీఓపెన్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో ధర్నా చౌక్ ఎత్తేసిన సమయంలో తీవ్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. ఇతర పక్షాలతో కలుపుకుని అనేక సార్లు కూడా నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత కోర్టు తీర్పు ద్వారా ధర్నా చౌక్ కు పర్మిషన్ లభించింది. అయితే ప్రస్తుతం ధర్నా చౌక్ ని అధికారికంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ధర్నాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఉండవు, పోలీసులు పర్మిషన్ అన్ని రకాల ధర్నాలకు ఇస్తారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ లో 141 మందిల ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీల సస్పెన్షన్ నిరసనగా కూడా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. పార్లమెంట్ లో ఇద్దరు అగంతకులు లోపలికి చొచ్చుకు వెళ్లడాన్ని నిరసిస్తూ ముఖ్యంగా హోంమంత్రి ఒక ప్రకటన చేయాలి పార్లమెంట్ లో అంటూ కూడా ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో దానికి నిరసనగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పూనుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వేయచ్చు మిగతా రైట్ రాకేష్, థ్యాంక్ యూ.